అందరికీ షాలోమ్. దేశ విదేశాలలో దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు, దేవుని దాసులు పాస్టర్ రాజేంద్ర కుమార్ గారు దైవ సందేశాన్ని అందించారు. లేయా గారు పాపం పళ్ళన్నీ ఎవరికి ఇచ్చారు? రాహేల్కి ఇచ్చింది. లేయా పళ్ళన్నీ ఇచ్చేసింది, కానీ తన భర్తను సంపాదించుకుంది. నిన్ను కొనుక్కున్నాను నేను అనింది, ఎందుకంటే పళ్ళు ఇచ్చేసి. కానీ దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడు. పళ్ళు తినకుండానే దేవుడు ఆమెకి సంతానాన్ని ఇచ్చాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, పళ్ళు వెనకాల వెళ్ళకండి. మీకు ఏ పండు సంతానాన్ని ఇవ్వదు. అది 7 వారాలు మీరు తిన్నా, 70 వారాలు మీరు తిన్నా ఉపయోగం లేదు మీకు. కొంతమంది 3-4 సంవత్సరాలు వెళ్ళి తినేస్తున్నారు, కానీ వాళ్ళకి సంతానం ఉండడం లేదు. పాపం సంతానం లేని వాళ్ళు ఎన్నో బాధలు పడుతున్నారు. వాళ్ళు అంటున్నారు, ఏమండి మేము గత సంవత్సరం కూడా వచ్చాము, 7 వారాలు తిన్నాము, కానీ మాకు ఏ ప్రతిఫలం. అమ్మ ఓపు బట్ మళ్ళీ ఈ సంవత్సరం కూడా రా, మళ్ళీ మేము ఇచ్చే పళ్ళు తిను, పాస్టర్ గారు ప్రార్థన చేసి ఇస్తారు. బైబిల్లో ఎక్కడైనా ఉందా పండుని ప్రార్థన చేసి ఇమ్మని? ఎక్కడ నేర్చుకున్నారో మరి ఈ బోధ అంతా. దేవుని వాక్యాన్ని కలిపి చెరిపి చెప్పేస్తున్నారు. రాహేలు పళ్ళు కొనుక్కుంది, భర్తను ఇచ్చేసింది. ఆ పళ్ళు తినింది, కానీ ఆమెకి సంతానం కలిగిందంటారా? కలగలా. పళ్ళు తినింది, కానీ 3 సంవత్సరాల పైన అయిపోయింది, 4 సంవత్సరాల పైన అయిపోయింది. లేయాకు మాత్రం 6వ కుమారుడు పుట్టాడు, 7వ కుమారుడు పుట్టాడు, కూతురు పుట్టేసింది, కానీ ఈమెకు మాత్రం సంతానం. ఇప్పుడు డిసైడ్ అయిపోయింది. ఎవరు? రాహేలు డిసైడ్ అయింది ఏమనంటే, ఇప్పుడు నాకు ఎలాగే సంతానం లేదు. ఇప్పుడు ఆమె చూడండి ఏం చేసిందో చూడండి. 22వ వచనం. దేవుడు రాహేల్ని జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భమును తెరిచెను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు రాహేలు తర్వాత ఇప్పుడు గర్భవతి అయింది. రాహేలు పళ్ళు తినడం వల్ల గర్భవతి అయిందంటారా? పళ్ళు తినడం వల్ల గర్భవతి అయితే ఎప్పుడు గర్భవతి అయ్యి ఉండేది? రాహేలు తెచ్చినప్పుడే, 6వ కుమారుడు ఈమెకు పుట్టినప్పుడే గర్భవతి అయ్యేది. కానీ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? దాదాపు 3, 4, 5, 6 సంవత్సరాలు అయిపోయింది. 3 పిల్లలంటే గమనించండి, సుమారు 5 సంవత్సరాల పైన అయిపోయి ఉండాలా. 5 సంవత్సరాల తర్వాత దేవుడు రాహేల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమెకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఎందుని బట్టి ఇచ్చాడు గర్భఫలం? ఆమె తిన్న పండును బట్ట. అక్కడ రాసింది, రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని. అందరూ చెప్పండి, ఆమె మనవి విని. అందరూ చెప్పండి, ఆమె మనవి విని. అంటే ఆమె ఏం చేసింది అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ సహోదరులారా, ఓ కుటుంబస్తురాలా, మీరు జాగ్రత్తగా గమనించండి. పిల్లలు కావాలంటే మనవి చెయ్యండి. ఎవరికి? ప్లీడ్ గాడ్, ఆస్క్ గాడ్, బెగ్ గాడ్, గాడ్ ప్లీజ్ గివ్ అస్ చిల్డ్రన్. మాకు సంతానం ఇవ్వండి అని అడగండి. ఆ పాస్టర్ గారు వెనకాల, ఈ పాస్టర్ గారు వెనకాల పరుగులు ఎత్తకండి. అక్కడ పళ్ళు ఇస్తారంటే, ఇక్కడ పళ్ళు ఇస్తారంటే పరుగులు ఎత్తకండి. ఏ పండు మీకు సంతానం ఇవ్వదు. ఆఖరికి పుత్రదాత వృక్ష పండే సంతానం ఇవ్వలేదు. ఈ దినాల్లో పుత్రదాత వృక్ష పళ్ళు అని చెప్పుకుంటున్న ఈ పళ్ళు మీకు సంతానం ఎలాగిస్తుంది? దయచేసి గమనించండి. ఎప్పుడు ఎందుని బట్టి ఇచ్చాడు? చెప్పండి, ఎందుని బట్టి ఇచ్చాడు? ప్రార్థన చేయడం బట్టి. పండుని బట్టి ఇచ్చాడా? ఇవ్వలేదు. ఈరోజు ఎంత గొప్ప దేవుడిని మనం సేవిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నటువంటి మీరు, మీకు గర్భఫలం కావాలా? ఏం చెయ్యాలి? జాగ్రత్తగానండి. గర్భఫలం కావాలంటే పళ్ళు వెనకాల తిరక్కండి. గర్భఫలం కావాలంటే ఆయన ఎవరో ప్రార్థన చేసేస్తున్నారు పండు, ఈయన ఎవరో ప్రార్థన చేసేస్తున్నారు పండు అని అటు ఇటు పరిగెత్తకండి. మరి గర్భఫలం లేని వాళ్ళకి ఇవాళ వాక్యం శ్రద్ధగానండి. మీకు గర్భఫలం ఎలాగొస్తుంది? గర్భఫలం కావాలా? ఈరోజు వాక్యాన్ని శ్రద్ధగాను. ఏం చేయాలి? మొదటి వాక్యం దయచేసి బైబిల్ గ్రంథం చూడండి. ఇఫ్ యూ వాంట్ కన్సీవ్, ఇఫ్ యూ వాంట్ రియల్లీ హ్యావ్ అ చైల్డ్ బేరింగ్ పీపుల్, మీకు సంతానం కావాలా? సంతానం లేమి ఉందా మీకు? మీకు సంతానం కావాలంటే ఏం చేయాలో జాగ్రత్తగానండి. బైబిల్ గ్రంథంలో ఇవాళ సంతానం కావాలంటే చేయవలసిన మొదటి పని ప్రార్థన చెయ్యండి. అందరూ చెప్పండి, ఏం చేయండి? చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఏం చేయాలా?
అంతే. సంతానం కావాలంటే దేవుణ్ణి వేడుకోండి, నిజ దేవుడికి ప్రార్థన చేయండి, యేసయ్యకి ప్రార్థన చేయండి. ప్రభువా నాకు సంతానం లేదు, నాకు సంతానం 10 సంవత్సరాలు అయిపోయింది సంతానం లేదు, 5 సంవత్సరాలు అయిపోయింది సంతానం లేదు, 15 సంవత్సరాలు అయిపోయింది సంతానం లేదు. ప్రభువా కనీసం ఒక బిడ్డనైనా దయచేయి ప్రభువా, మీ చేతమైతే 2 బిడ్డల్ని దయచేయి ప్రభువా. ప్రభువా నాకు సంతానం దయచేయి తండ్రి అని నువ్వు అడగగలిగితే దేవుడు నీకు గొడ్రాల నుంచి సంతానం కలిగిన తల్లిగా దేవుడు నిన్ను మార్చగలడు. బైబిల్ గ్రంథంలో దీనికి ఆధారం చెప్తాను. ప్రార్థన చేసుకుంటేనే సంతానం కలుగుతుంది అనే దానికి మొదటి ఆధారం బైబిల్ గ్రంథం ఆదికాండం 25వ అధ్యాయం చదివితే 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. గట్టిగా యేసయ్యకి చప్పట్లు కొడదాం. దట్స్ హౌ యు గెట్ ద చిల్డ్రన్ ఫ్రమ్ గాడ్. సంతానం ఎలాగొస్తుంది మీకు? మీరు వేడుకుంటే, మీరు ప్రార్థన చేస్తే. ఆడవాళ్ళే ప్రార్థన చేయాలని లేదు, మీ భర్త గారు ప్రార్థన చేయవచ్చు, మీ కుటుంబ సభ్యులు ప్రార్థన చేయొచ్చు, మీరు ప్రార్థన చేసుకోవచ్చు. ఇక్కడ ఈ వచనం మనకి జ్ఞాపకం చేస్తుంది. 25వ అధ్యాయం ఆదికాండం 21వ వచనంలో ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై, అతడు అనగా ఎవరు? ఇస్సాకు తన భార్య విషయమై, భర్త గారు భార్య విషయమై యెహోవాను వేడుకొనెను. ఏ పండు దగ్గరికి వెళ్ళా, ఏ పుత్రదాత వృక్షం దగ్గరికి వెళ్ళా, ఎవరెవరో పళ్ళు పంచుతున్నారంటే అటు పరిగెత్తలా. ఇవాళ మీరు ఎటు పరిగెడుతున్నారు ఒకసారి ఆలోచించుకోండి. ఓ క్రైస్తవ జనమా, ఒక్కసారి మీరు ఆలోచించండి. జ్ఞానం కలిగిన, వివేకం కలిగిన ఓ స్త్రీలారా, జాగ్రత్తగా దేవుని మాటలు మీరు ఆలకించండి. ఎటు పరిగెడుతున్నారు మీరు? జ్ఞానం కలిగి ఆలోచించండి, బుద్ధి కలిగి నడుచుకోండి. పండు ఎక్కడన్నా మీకు ఫలాన్ని ఇస్తుందా? పండు ఎక్కడన్నా పిల్లల్ని ఇస్తుందా? పండు ఎక్కడన్నా స్వస్థతని ఇస్తుందా? వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఎందుకు పరిగెడతారు మీరు? మీరు మోకరించి మీ ఇంట్లో ప్రార్థన చేసుకోండి. మీరు వెళ్తున్న సంఘంలో మోకరించి దేవుడిని అడగండి. దేవుడు తప్పక మీకు సంతానం ఇవ్వలేడా? అటు ఇటు పరిగెడతారు ఎందుకు? తెలివి తక్కువ తనం ఇది. ఆ తెలివి తక్కువ తనంతో ప్రజలతో ఆడుకుంటున్నారు. బుద్ధి చెప్తాడు దేవుడు తప్పక. బైబిల్ చెప్పే విధానాన్ని నేర్చుకోండి, వాక్యం చెప్పిన విధానాన్ని నేర్చుకోండి. ఒక మంచి మాదిరిని ఇస్సాకు మనకు ఉంచుతున్నాడు. ఇస్సాకు తన బిడ్డ, తన కుటుంబంలో బిడ్డలు లేరు, ఆయన సంతానం లేదు. ఆయన చేసినటువంటి మంచి పని ప్రార్థన చేసి దేవుణ్ణి వేడుకున్నాడు. ఆయనకి గుర్తుంది, ఎందుకంటే తన తండ్రి అయిన అబ్రహాముకి సంతానం లేనప్పుడు తాను ఎలా పుట్టాడో తనకు తెలుసు. 25 సంవత్సరాల తర్వాత దేవుడు ఆయన వాగ్దాన పుత్రుడు ఇస్సాకుని ఇచ్చాడు. నేను ఎలా పుట్టాను నాకు తెలుసు. ఇస్సాకు అంటాడు, ఇప్పుడు నా భార్య గొడ్రాలు, నేను దేవుణ్ణి వేడుకుంటే దేవుడు నాకు తప్పక ఇస్తాడు. 21వ వచనంలో అంటాడు, అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఎందుకు? యెహోవా అతని ప్రార్థన వినేను గనుక. ఇవాళ ప్రార్థన వినే దేవుడు మన దేవుడు. నీకు గర్భఫలం కావాలా? నువ్వు చేయవలసిన పని ప్రార్థన చేయాలి. ఇంకొక ఇన్సిడెంట్ చూపిస్తాను మీకు. బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనం. 1 Samuel 1:27. అక్కడ ఇలా రాయబడి ఉన్నది, నా ఏలినవాడా, 27వ వచనం చదువుతాను. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. ఈ బిడ్డ గురించి చెప్తుంది. ఎవరు ఆ బిడ్డ? సమూయేలు. సమూయేలు ఎలా పుట్టాడు? ఆమె గుళ్ళోకి వెళ్ళి ఏం చేసింది చెప్పండి? ప్రార్థన చేసింది. ప్రభువా నాకు మగబిడ్డ దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసింది. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకు సంతానం ఇచ్చాడు. 27వ వచనంలో ఆమె అంటుంది, ఈ బిడ్డను దయచేయమని, ఇదిగో ఈ బిడ్డను తీసుకొచ్చాను గుళ్ళోకి, ఈ బిడ్డనే నేను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. ఇవాళ దేవుడికి ప్రార్థన చేసింది హన్న. సంతానం కలిగిందా లేదా? చెప్పమ్మా కొంచెం. ఎలాగొచ్చింది సంతానం? పండా? ఏ పండు? పండా? పుత్రదాత పండా? నా దైవజనులు ప్రార్థన చేసి పుత్రదాత వృక్ష పళ్ళు 7 వారాలు మీకు పంచుతారు, వచ్చేసి లైన్ కట్టి తీసుకెళ్ళిపోండి. ఈ పెదల లైన్ కట్టేసి తినేస్తున్నారు. వెళ్ళకండి, అక్కడ అలాంటి స్థలాలకు వెళ్ళకండి. అలాంటి చెప్పేవారులారా దయచేసి మానివేయండి అలాంటి చెప్పడం. యేసయ్య మీద ప్రజలకి విశ్వాసాన్ని నేర్పించండి, కానీ పండు మీద కాదు మనం విశ్వాసం నేర్పించవలసింది. కర్చీఫ్ల మీద కాదు మనం విశ్వాసం నేర్పించవలసింది. నూనె డబ్బాల మీద కాదు మనం విశ్వాసాన్ని నేర్పించవలసింది. వాళ్ళని ప్రభు వైపు చూసే వాళ్ళుగా నేర్పించాలి. ప్రభు వైపు విశ్వాసం మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు.
ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వెంటనే మీరు సంతానం కావాలంటే మొదటి పని మనం చేయవలసింది ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఎవరు ప్రార్థన చేసే సంతానం కలిగింది? ఏమండి? ఎవరు ప్రార్థన చేసే సంతానం కలిగింది? ఎవరు ప్రార్థన చేశారు? ఇస్సాకు ప్రార్థన చేసే సంతానం కలిగిందా లేదా? 2, హన్నా ప్రార్థన చేశారు. ఇలా పళ్ళుకి వెళ్ళిన వాళ్ళు కాదు, వీళ్ళందరూ ఎవరు? దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, మందిరానికి వెళ్ళారు, ప్రార్థన చేశారు, దేవుడిని వేడుకున్నారు. దేవుడు హన్నాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, సంతానాన్ని ఇచ్చాడు. అనేక సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. ఇంకొక ఆయన పేరు జకరియా, ఎలిజబెత్, జకరియా వాళ్ళు సంతానం లేకపోతే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ప్రార్థన చేశారు. ఒకరోజు దేవదూత ప్రత్యక్షమై దేవదూత ఏం చెప్పాడో తెలుసా? ఇదిగో నీ ప్రార్థన వినబడింది జకరియా, నీకు సంతానం కలుగుతుంది. చదవండి లూకాసు వార్త 1వ అధ్యాయం 13, 14 వచనాలు. అప్పుడు ఆ దూత, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. ఎంత చక్కని నీ కుమారుని కంటది, నీ భార్య గర్భవతి అవుతుంది, నీ ప్రార్థన వినబడి. అంటే గర్భాన్ని దేవుడు ఎలాగిచ్చాడు అని అంటే ప్రార్థన ద్వారానే ఇచ్చాడు. అంటే విశ్వాసులారా జాగ్రత్తగా గమనించండి, గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానం. అది మీరు పొందుకోవాలి అని అనుకుంటే మీరు చేయవలసింది ప్రార్థన. ఆనాడు భక్తుడైనటువంటి ఇస్సాకు ప్రార్థన చేశాడు, గర్భఫలాన్ని దేవుడు భార్యకి దేవుడు ఇచ్చాడు. గర్భఫలం కోసం హన్నా మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసింది, దేవుడు ఆమెకి సంతానం ఇచ్చాడు. జకరియా ప్రార్థన చేశాడు సంతానం కోసం, దేవుడు వారికి సంతానం ఇచ్చాడు. ఇక రెండోది, మీకు గర్భఫలం కావాలి అని అంటే రెండో పని మీరు చేయవలసింది దేవుని మీద నమ్మకం ఉంచండి. మొదటిది ప్రార్థన చేస్తే మీకు సంతానం కలుగుతుంది, పండ్ల దగ్గర కాదు మీరు వెళ్ళవలసింది. ఏ పుత్రదాత వృక్ష పళ్ళు ఇస్తానన్నా సరే కంగారు పడకండి, అటు వెళ్ళకండి. మీరు దేవుడి దగ్గర విజ్ఞాపన చేయండి, దేవుడిని బ్రతిమలాడండి, దేవుడి సహాయం అడగండి, దేవుడు మీకు సంతానం ఇవ్వగలడు. ఇక 2, దేవుడిని అడిగిన మీరు దేవుడు ఇస్తాడు అని నమ్మండి. మీ నమ్మకమే మీకు దేవుడు సంతానాన్ని కలుగు చేస్తాడు. ఆయన్ని నమ్మండి, ఎందుకంటే గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానం. బైబిల్ చెప్తుంది 113 దావీదు కీర్తన 9వ వచనంలో మనం చదివితే, సంతులేని దానిని ఆయన ఇల్లాలుగాను కుమారులు సంతోషం కలిగిన తల్లిగాను చేయును. ఆయన చేస్తాడు, హీఈస్ ద వన్. అంటే ఆయన సంతానం లేని వారికి సంతానం ఇవ్వగలిగినటువంటి వాడు. హీ గివ్స్ ద చైల్డ్లెస్ ఉమెన్ అ ఫ్యామిలీ, మేకింగ్ హర్ అ హ్యాపీ మదర్. హీ విల్ మేక్ యూ అన్ హ్యాపీ మదర్. సంతు లేని దానిని ఇల్లాలుగాను కుమారుని సంతోషం గల తల్లిగాను చేయును, మేకింగ్ హర్ అ హ్యాపీ మదర్. ఇవాళ నీ జీవితంలో ఆయన నీకు సంతానం ఇవ్వగలడు అని నమ్మినప్పుడు ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి. నువ్వు దేని మీద నమ్మకం పెట్టుకుంటున్నావు? యేసయ్య మీద నమ్మకం పెట్టుకుంటున్నావా, లేక పండు మీద నమ్మకం పెట్టుకుంటున్నావా? పుత్రదాత వృక్ష పండు మీద నమ్మకం పెట్టుకుంటున్నావా? ఎంత అవివేకమైనది. ఆ పండు తిన్నాను కాబట్టి నాకు సంతానం వచ్చిందని చెప్తావు రేపు సాక్ష్యం. ఈ దినాల్లో సాక్ష్యాలు ఎలా చెప్తున్నారో తెలుసా? పాస్టర్ గారు ఆ పండు నాకు ఇచ్చారు, ప్రార్థన చేసి 7 వారాలు తిన్నాను, ఆ పండు తినడం వల్ల నాకు సంతానం వచ్చింది. అంటే నీకు మహిమ దేవుడికి అనేది చెందుతుంది, లేక ఆ పండుగ చెందుతుంది? నాకు అర్థం కాలా, మీకు అర్థం ఏదో చెప్పండి. నేను 3 వారాలు పండు తిన్నాను, ఆ పండు తినడం వల్ల నాకు సంతానం కలిగింది. పండు వల్ల సంతానం కలుగుతుందని ప్రజలకి మీరు మెసేజ్ పాస్ చేస్తున్నారు. దాట్స్ వాట్ ద మెసేజ్ యు ఆర్ పాసింగ్ ఆన్ టు ద పీపుల్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ దట్, యు ఆర్ సిన్నింగ్ అగైన్స్ట్ గాడ్. నువ్వు దేవుని దగ్గర పాపం చేస్తున్నావు, గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నటువంటి మీరు, సంతానం అనేది దేవుడు ఇచ్చేది. ఆయన మీద నమ్మకం పెట్టుకోండి, దేవుడు తప్పక సంతానాన్ని కలుగు చేస్తాడు. ఎందుకంటే గాడ్ గివ్స్ చిల్డ్రన్. దేవుడు సంతానాన్ని ఇచ్చేవాడు. 30వ అధ్యాయం ఆదికాండం 2వ వచనంలో మనం చదివితే, యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనెను. అతడు, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అంటే ఏమంటున్నాడు ఇంతకీ? ఎందుకంటే రాహేల్ అంటుంది 30వ అధ్యాయం 1వ వచనం, తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి రాహేలు అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము ఇమ్ము, లేని ఎడల నేను చచ్చెదను. అప్పుడు యాకోబు అన్నాడు, నన్ను అడుగుతావేంటి, నేనేమన్నా దేవుణ్ణా అన్నాడు. ఎవరు? యాకోబు. అంటే యాకోబుని అడుగుతుంది, నాకు గర్భఫలం ఇయ్యో, నాకు గర్భఫలం ఇయ్యో అని అడుగుతుంది తన భర్తని.
తన భర్త అంటున్నాడు, నన్ను అడుగుతాండి గర్భఫలం ఇమ్మని, నేనేమన్నా దేవుడి ప్లేస్లో ఉన్నానా అంటే అర్థం చేసుకోండి. యాకోబు ఏం చెప్తున్నాడు ఇంతకేనంటే, గర్భఫలం అనేది నీ భర్త అయినా నేను ఇవ్వలేను, గర్భఫలం అనేది దేవుడు ఇస్తాడు, దేవుడు ఇవ్వగలడు. ఇట్స్ అ గాడ్ హూ కెన్ గివ్ యూ. ట్రస్ట్ గాడ్. అందుకే దేవుడిని నమ్మండి, దేవుడి మీద నమ్మకాన్ని పెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆదికాండం 33 అధ్యాయంలో 5వ వచనంలో చదువుకుంటే ఇలా రాయబడి, యాసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి ఏమి కావాలని అడిగినందుకు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే. ఎవరు దయచేశారు ఈ పిల్లల్ని? దేవుడు. అంటే పిల్లల్ని ఎవరు దయచేస్తారు? పళ్ళు దయచేయవు, పళ్ళు మీకు పిల్లల్ని ఇవ్వవు, పిల్లల్ని ఇవ్వగలిగేది దేవుడు. ఈ పిల్లలు దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అంటున్నాడు. అంటే దేవుడు పిల్లల్ని ఇవ్వాలా? దేవుడు పిల్లలు ఇవ్వగలిగినప్పుడు నీ నమ్మకం దేవుడి మీద, నీ నమ్మకం ఇక దేని మీద? పళ్ళు మీద. ఎంత విచారకరమైన స్త్రీలు! జాగ్రత్తగా గమనించండి. వివేకం కలిగిన స్త్రీలుగా మీరు జీవించండి. జ్ఞానం లేని స్త్రీలుగా ఉండి పరుగులు ఎత్తకండి. అక్కడ పళ్ళు దొరికితే ఆ పళ్ళు తింటే సంతానం కలుగుతుందని జ్ఞానం లేని అవివేక స్త్రీలుగా పరిగెత్తకండి. యు ఆర్ అ వైస్ ఉమెన్, ఐ నో యు ఆర్ అ గాడ్లీ ఉమెన్, డోంట్ డూ ఇట్. అలా చేయకండి దయచేసి. చేసే వాళ్ళకి మెలకు పరచండి. విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్, నమ్మకం. ఎందుకంటే దేవుడే గర్భఫలం ఇవ్వగలడు, దేవుడే పిల్లల్ని దయచేయగలడు, దేవుడే సంతానం ఇవ్వగలడు. దేవుడి మీద నమ్మకం. మొదటిది, గర్భఫలం లేని నీ గర్భఫలం కావాలా? నువ్వు మొదటి పని చేయవలసింది ప్రార్థన చేయాలా. 2, గర్భఫలం కావాలా? దేవుడి మీద నమ్మకం ఉంచాలి. ఇక చివరిది, 3వది, గర్భఫలం కావాలా? వెయిట్ ఆన్ గాడ్స్ ప్రామిసెస్. దేవుడు వాగ్దానాల మీద నమ్మకం కలిగి ఉండు. ఎక్కడుందన్నమాట? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు వాగ్దానాల మీద నమ్మకం కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, రోమన్స్ చాప్టర్ 4:20 చూసారా? అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహించకూడదు. దేవుడు వాగ్దానం నీ జీవితంలో చేసిన దాన్ని నువ్వు సందేహించకూడదు, అనుమానించకూడదు. ఆయనను వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను, అందుచేత అతనికి అది నీతిగా ఎంచబడెను. ఇవాళ ఆ పై వచనం చదివితే అక్కడ రాసింది 19వ వచనంలో, మరియు అతడి విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్లు వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనను, శారా గర్భమును అయినట్లును ఆలోచించును గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. పరిస్థితులు ఎంత జటిలంగా మారిపోయినా, నీ బాడీ ఎంత మృతతుల్యం అయిపోయినా, శక్తిహీనత అయిపోయినా, ముసుల్దానం అయిపోయినా, వయసు మీరిపోయినా, God can do a miracle if God has promised you. Just believe in God's promises. వాగ్దానాలు ఎత్తి పట్టుకొని గర్భఫలం ఆయన ఇవ్వగలడు. ఆయనే నాకు గర్భఫలం. ఎందుకంటే తల్లి గర్భములో రూపొందించింది ఆయనంట. తల్లి గర్భములో మనల్ని మేక్ చేసేది ఆయనంట, తయారు చేసేది. దావీదు అంటాడు చూడండి, 139వ దావీదు కీర్తనలో అంటాడు, గర్భఫలంలో అంటే మా తల్లి గర్భములో నన్ను రూపించిన విధం చూస్తే నాకు భయం కలుగుతుంది అంటాడు. కీర్తన గ్రంథం 139వ అధ్యాయంలో 13వ వచనం చూసారో, నా తల్లి గర్భమందు నిర్మించిన వాడు నువ్వు. అంటే తల్లి గర్భములో ఒక బిడ్డని నిర్మించాలంటే ఎవరు నిర్మించాలా? మరి దేవుడు నిర్మించాలన్నప్పుడు దేవుడి మీద ఆధారపడకుండా, దేవుడికి ప్రార్థన చేయకుండా పండు వెనకాల ఎందుకు తిరుగుతున్నావు? ఆ పండు వెనకాల ఎవరు తిరమన్నాడు నిన్ను? ఆ పండుని ఎందుకు తింటున్నావు నువ్వు? ఆ పండు దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? ఎంత బుద్ధి లేని పని అది. గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానం. అక్కడ రాస్తుంది, నీ తల్లి గర్భమందు నిన్ను నిర్మించిన వాడు ఆయనే. నిన్ను మేక్ చేసిన వాడు నీ తల్లి గర్భములో నిన్ను రూపొందించాడు, నిన్ను తయారు చేశాడు. నీవు నన్ను కలుగుజేయ విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీ కార్యములు ఆశ్చర్య కార్యాలు. నన్ను తయారు చేసిన విధాన్ని చూస్తే నాకు భయం వేస్తుంది. బాబోయ్, ఎలా తయారు చేశావు? నాకు గుండెని పెట్టావు. చిన్న బిడ్డను నేను మా అమ్మ కడుపులో,
కళ్ళు పెట్టావు, ముక్కు పెట్టావు, చెవులు పెట్టావు, నోరు పెట్టావు, డైజెస్ట్ సిస్టమ్ పెట్టావు, లోపల గుండెను అమర్చావు, కిడ్నీలు అమర్చావు. చిన్న పిల్లోడిని నేను, ఇంకా ఇంత ఉన్న బిడ్డని నేను ఇంత చక్కగా రూపొందించావు. యూ మేడ్ మీ, యూ మేడ్ మీ లార్డ్. నువ్వు తయారు చేసిన, నాకు రాసింది, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. యు ఆర్ ద వన్ హూ మేడ్ మీ. అంటే ఒక తల్లి గర్భములో బిడ్డ ఏర్పడాలంటే ఒక పండు తినడం వల్ల బిడ్డ ఏర్పడతాడా? ఒక యాపిల్ పండు నువ్వు ఇచ్చి ప్రార్థన చేసి ఇచ్చేసిన పండు వల్ల బిడ్డ ఏర్పడతాడా? ఎంత అవివేకం! ఎవడమన్నాడు నిన్ను ప్రార్థన చేసి? ఎవరు తినమన్నాడు నిన్ను? పళ్ళు మీద నమ్మకం పెట్టుకోకండి దయచేసి. గర్భఫలం కావాలా? దానికి రహస్యాలు చెప్పాను బైబిల్ వాక్యాల్లో నుంచి. ఐ హావ్ టోల్డ్ యూ ద సీక్రెట్స్ ఆఫ్ హౌ యూ గోయింగ్ టు బి హ్యావింగ్ అ చిల్డ్రన్. పాయింట్ నెంబర్ 1, ప్రార్థన చేయి. ఇస్సాకు ప్రార్థన చేశాడు, సంతానం కలిగింది. హన్నా ప్రార్థన చేశాడు, ప్రార్థన చేసింది, సంతానం కలిగింది. జకరియా, ఎలిజబెత్ ప్రార్థన చేశారు, దేవుడు వారి ప్రార్థన ఆలకించి సంతానం ఇచ్చాడు. 2, సంతానం కావాలా? ప్రార్థన చేసి నమ్ము, విశ్వసించు, దేవుడు ఇస్తాడు. దేవుడి మీద నమ్మకం పెట్టుకో, ఆయన మీద విశ్వాసం పెట్టుకో. ఆయనే కదా మనల్ని కలుగు చేసిన వాడు, ఆయనే కదా రూపొందించేవాడు, ఆయనే కదా గర్భఫలం ఇచ్చేవాడు. ఆయన మీద నమ్మకం పెట్టుకో. 3, నమ్మకం గురించి రాసింది హెబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి 11 కూడా చదవండి ఒకసారి. శారమ్మ గురించి రాసినటువంటి మాటలు 11:11లో విశ్వాసం గురించి మాటలు చెప్పాడు చూడండి. విశ్వాసాన్ని బట్టి శారయి వాగ్దానం చేసిన వాడు. చూసారా, విశ్వాసం కలిగి శారయి దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక వయసు గతించింది ఆయనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. గర్భం ధరించడానికి ఏం పొందిందా? ఎందుకని 11వ వచనంలో ఏముంది? విశ్వాసాన్ని బట్టి శారాయి. అంటే ఏముంది శారమ్మకి? విశ్వాసాన్ని బట్టి గర్భఫలాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఇవాళ మీ విశ్వాసమే మీకు గర్భఫలం ఇస్తుంది. మీ విశ్వాసం పండు మీద అయితే మీ గర్భఫలం కాదు మీకు వచ్చేది. ఇవాళ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 విషయాలు మర్చిపోకండి. గర్భఫలం కావాలా? ప్రార్థన చేయి, విశ్వసించు, ఆయన వాగ్దానాల మీద నమ్మకంగా నిలబడు. దేవుడు నీకు సంతానాన్ని తప్పక అనుగ్రహిస్తాడు. తలలోంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు. ఎంత అవివేకం! కొంతమంది ప్రభువా జ్ఞానం లేక బోధిస్తున్నారు, కొంతమంది జ్ఞానం లేక వాళ్ళ వెనకాల వెంబడిస్తున్నారు. మీ వాక్యంలో ఎంత తేటగా రాయబడి ఉంది. గర్భఫలం అనేది మీరిచ్చే బహుమానం తండ్రి. గర్భఫలం అనేది ప్రభువా మీరివ్వగలరు తండ్రి, మీరే ఒక్కరే ఇవ్వగలరు తండ్రి. ఏ పండు మాకు గర్భఫలం ఇవ్వలేదు. అది పుత్రదాత వృక్ష పండు అయినా సరే. రాహేలు తినింది పుత్రదాత వృక్ష పళ్ళు, కానీ ఆమెకి సంతానం కలకలే. అని ఆమె కూడా డిసైడ్ చేసుకుంది, ఈ పళ్ళు కాదు నాకు సంతానం ఇచ్చేదని. రాహేలు మనవి చేసింది, మీకు ప్రార్థన చేసింది. చివరికి ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకి సంతానాన్ని ఇచ్చారు, యోసేపుని ఇచ్చారు, బెన్యామీని ఇచ్చారు. మీకేనో వందనాలు, స్తోత్రాలు తండ్రి. మాకు సంతానం ఇవ్వగలిగే దేవుడు మీరు తండ్రి. మీ బిడ్డలు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఈ టీవీ దగ్గర కూర్చొని కూడా వాక్యం వింటున్నటువంటి ప్రియ బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సంతానం లేక కుమిలిపోతున్నారో తండ్రి, సంతానం లేక బాధపడుతూ అటు ఇటు తిరిగి ఎన్ని పళ్ళు తిన్నా, ఎంతమంది ఎన్ని వారాలు వెళ్ళినా సరే తండ్రి ఉపయోగం లేక నిరుత్సాహంతో, దుఃఖంతో, వేదంతో, ఇక మాకు సంతానం కలగదని దుఃఖంతో వారి జీవితాలని ప్రేమ అర్థాంతరంగా ముగించుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారు. అటు వారిని జ్ఞాపకం చేసుకోండి, క్షమించండి తండ్రి. వారిని ఇంకెప్పుడు అలాంటి పొరపాటు పని చేయకుండా, వారు తొందరపడి వారి జీవితాలను ముగించుకోకుండా, వారి జీవితాలని అర్థాంతరంగా ముగించుకోకుండా, వారి జీవితాల్లో బాధపడకుండా తండ్రి వేదన నుంచి విడిపించి మేము ప్రార్థన చేస్తే దేవుడు తప్పక సంతానం ఇస్తాడు. దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే దేవుడు సంతానం ఇస్తాడు. ఆయన వాగ్దానాన్ని నమ్మితే చాలు మాకు సంతానం దేవుడు ఇస్తాడు. యేసు ప్రభువే మాకు సంతానం ఇవ్వగలడు. ఆయనే గర్భఫలాన్ని ఇచ్చే దేవుడు, గర్భములో మమ్మల్ని రూపొందించే దేవుడు ఆయనే. నా బిడ్డని కూడా తప్పక రూపొందిస్తాడు నా గర్భములో అని. ఆ వివాహమై పిల్లలు లేక అనేక సంవత్సరాల నుంచి బాధపడుతున్న ప్రియమైన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరే సంతానాన్ని ఇవ్వండి తండ్రి. ఈ బుద్ధి లేని తనం నుంచి బయటికి నడిపించండి. ఈ చెడ్డ బాధ నుంచి విడిపించండి. ప్రజల్ని మోసపరిచే బాధల నుంచి బిడ్డల్ని తప్పించండి తండ్రి. ఈ మంచి మాటలు మా వెనుకల్లో ఆశీర్వదించినందుకు వందనాలు.
విత్తబడిన వాక్యానుసారంగా నడవడానికి కృప రాయిచ్చేయమని యేసునామములో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. జీవములేని వారికి జీవమునిచ్చే జలములు, మరణ పడకలైన వారిని లేవనెత్తే జలములు, వ్యాధి బాధలున్న వారిని స్వస్థపరిచే జలములు, పాపములో పడి ఉన్న వారికి రక్షణనిచ్చే జలములు, జీవజలములు, 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 Our address, Jeeva Chalamulo, SCC Ministries, Lakshminagar Pipal Road, Vijayawada 520015. Our phone numbers 0866 2400 934. Our cell numbers 9985 22422, 7799 12422. God bless you.